పాపులర్ యాక్ట్రెస్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్, అభిజ్ఞ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియా యార్లగడ్డ నిర్మించగా విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మిస్ పర్ఫెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉంది, టీం ఏం మాట్లాడారు, ఆ విశేషాలంటూ ఇప్పుడు చూసేద్దాం. రాజలక్ష్మి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అంత మిమ్మల్ని నవ్వించాలని కోరుకుంటున్నాను. తెరపై ఆవిడ స్ట్రిక్ట్గానే కనిపిస్తారు, కానీ మీరు మాత్రం నవ్వులు ఆపకండి. సో మిస్ పర్ఫెక్ట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ. యాజ్ యూజువల్ అన్నపూర్ణ స్టూడియోస్తో ఒక పేగుబంధం ఉంది. ఆ పేగుబంధం కొనసాగుతూ ఉంది. ఒక కొత్త బంధం, ఒక కొత్త తమ్ముడు వచ్చాడు విశ్వక్ రూపంలో. మధ్యలో ర్యాగింగ్ చేశాము ఆదిత్య, బట్ అప్పుడప్పుడు మమ్మల్ని క్షమించేసి వెనకాల కూర్చున్న మీ టీమ్ మెంబర్స్ అందరూ చాలా బాగా మమ్మల్ని తోలారు. బట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ టు వర్క్. సచ్ అన్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్. లావణ్య, ఇట్ ఈస్ యాజ్ యూజువల్ పర్ఫెక్ట్ అండ్ మిస్ పర్ఫెక్ట్కి మీరు తప్ప ఇంకెవరూ లేరు. అభిజ్ఞ, ఐ కుడ్ వర్క్ విత్ యూ ఆన్ స్క్రీన్, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సారీ, అభిజ్ఞ అంటే అభిజిత్, సారీ, ఇక్కడ పక్కన పెట్టి. సో అభిజిత్, I couldn't meet you in the sets on the screen combination ledu, but I'm looking forward for you on the screen. So firstly, congrats to the writers, Thomas and you, ma'am. Shruti, you've written every character so well that, you know, kutta generation ki content ni istu, we are also catering to the ones who've always been there. So congrats to you. And first ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు when I saw myself కింద కామెంట్స్లో అందరూ అభి ఇది అభి అది అన్నప్పుడు మనకి ఇంతమంది ఫ్యాన్స్ లేరే, ఇన్ని కామెంట్స్ ఎందుకు వస్తున్నాయని కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఇట్స్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ లైట్, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద అమేజింగ్ కో యాక్టర్స్ విత్ మీ. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఇంత లైట్ ఉండి, ఫర్ ట్రీటింగ్ ఆల్ ఆఫ్ అస్ సో ఈక్వలీ. సో థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్స్ ఝాన్సీ గారు, హర్షవర్ధన్ గారు. లైఫ్లో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఉంటాయంటే అయితే అద్భుతమైన క్యారెక్టర్లు, లేదా మనం రెగ్యులర్గా చూసే క్యారెక్టర్లు. మన అపార్ట్మెంట్లో మనం రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు సెక్యూరిటీని రోజు పలకరిస్తాం. అలాంటి సెక్యూరిటీ క్యారెక్టర్ మనకు వచ్చిందంటే మనకు తెలియకుండా వాడిని 2 రోజులు స్పై చేయాల్సి వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా కూర్చుంటారు, అసలు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ. Feb 2nd మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న కథ, పెద్ద హృదయం ఉంది కథలో మాత్రం. Lots of love in it and lots of fun. So Feb 2nd డిజ్నీ హాట్స్టార్ మీద చూడండి. థ్యాంక్ యూ. చాలామంది పర్ఫెక్షనిస్ట్ ఉన్నారు మన టీంలో. టు స్టార్ట్ విత్ సుప్రియ గారు. నేను అండ్ సుప్రియ గారు మనకి చాలా ఇయర్స్ నుంచి పరిచయం, అండ్ I have always admired her. I think she is one of the most inspiring ladies in our industry. So from that time only, I've always looked up to her. So it was lovely working with her again after Sogara Chinna Nayana. Adi pedda hit ayindi. I hope this also becomes a super hit. And Hotstar, our producers, Mr. Kuti, I'm like a loyal fan, Hotstar fan. And I watch everything. Congratulations for 12th Fail. It's a fabulous movie. I loved it. I think it's the movie of the year. ఒక రోజు మేము అనుకుంటా 1:30కో 2 ఏదో షూటింగ్ చేస్తున్నాం ఆ రోజు పొద్దున్న 6 o'clock నుంచి. అండ్ నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతున్నాను కూడా. డైలాగులు మాత్రం స్ట్రగ్లింగ్ టు రిమెంబర్. కానీ తను వచ్చిన వెంటనే షీ బ్రాట్ దిస్ ఎనర్జీ విత్ హర్. షీ ఈస్ లైక్ లెట్స్ డూ దిస్ అన్నట్టు. సో ఐ థింక్ అది నన్ను కాంప్లిమెంట్ చేసింది, అండ్ సమ్ ఆఫ్ దాట్ పాజిటివిటీ రబ్డ్ ఆన్ టు మీ. So thank you. It was absolute pleasure working with you. I hope we do something again in the future. Lavanya garu, thank you for agreeing to work with me. No, I think first in set meediki raangane I think I was a little apprehensive. Koncham okay, koncham reserved ga undam. I think I need to sort of see how this goes and at anpichindi. But
immediately made me feel welcomed, comfortable, and ఒక చాలా మంచి విషయం ఏంటంటే both of us have a connect to today. నాకు ఇప్పుడే తెలిసింది లావణ్య గారు is from Ayodhya, అండ్ ఈరోజు ముహూర్త అని పేరు కూడా అభిజిత్ అని పెడితే we were just talking now that it's fate basically. ఈ వేదిక మీదికి ఈరోజు నేను నిల్చున్నానంటే దానికి కారణం ఒకరే. ఫ్యాన్స్ అనాలో తెలీదు, ఫ్యామిలీ అనాలో తెలియదు, నా ఫ్రెండ్స్ అనాలో తెలియదు. ఐ జస్ట్ కాల్ దెమ్ మై ఫ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను ఇంతకాలం సపోర్ట్ చేసినందుకు అండ్ ముందు కూడా సపోర్ట్ చేస్తారు అని పూర్తి నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నాను, ఉంటాను, ముందు కూడా ఉండాలి అని నేను అనుకోవడానికి కారణం మీరందరూ మాత్రమే. రిమెంబర్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్.